మంత్రివర్గంలో ఒక యాదవ్ లేడు, కార్పొరేషన్ చైర్మన్లో ఒక నామినేటెడ్ పోస్టులో యాదవ్ లేడు, ఎమ్మెల్సీలో ఒక యాదవ్ లేడు. సో యాదవ్లకు ఎక్కడ న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అదేనైనా నిన్న గొడవ హనుమంతరావు అన్నాడు. గొడవ ఏం గొడవ ఇది? అన్ని కులాల పేరు చేసి యాదవుల కులం చేయలే పేరు కానీ అదే కదా యాదవులు కనిపిస్తారా అని కంటికి అని అడిగిన. యాదవులకు ఏమీ లేదు. మీరు రాజ్యసభ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, అఖండ ఆంధ్ర రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్. మషీరాబాద్ నిలబడితే సెకండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మీద, సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆషామాషి కాదు, ఆయన మీద 10,000 ఓట్లు ఎక్కువ తెచ్చి వచ్చిండు. అది మా సీటు కాదు. మన అనిల్ ఏదో అంజన్ కుమార్ కొడుకు అంటే ఇంట్లో అంబాడుతున్నాం తీసుకొచ్చిరా రాజ్యసభ. దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేయమని అందరు కొడుకుల అడిగిరు. ఎంతమంది ఉన్నారు అందరిని అడిగితే ఎవరు నేను చేయనన్నారు. ఆఖరికి నాగేందర్ అంటానికి ఇస్తే ఆయన నాకు ఓడిపోయేది ఇచ్చాను, డిసైడ్ వెళ్ళిపోయాడు, పార్టీ వదిలే వెళ్ళిపోయాడు. ఆ టైంలో మేము కష్టకాలంలో ఉంటాం. మొన్న కరోనా లాక్డౌన్లో మేము సిటీ అధ్యక్షుడిగా ప్రజలలో ఉండి వెంటిలేటర్ మీద సాగు బతుకుల మీద బయటకు వెళ్ళిన. అందరూ అయిపోయింది. అంజన్ కుమార్ యాదవ్ గాన్ గో ఇటు చెప్తున్నారు. ఇన్ని రోజులు అంతా ఏడికైనా నాయకులు తయారయ్యారు. మా యాదవులను పెట్టుకొని నాయకులు అయ్యారు. ఇప్పుడు అంతా దూరం జరిగే వరకు వాళ్ళు భయం అవుతుంది. మరి మీరు అన్నట్టుగానే యాదవ్లో చాలామంది యువ రక్తం ఉన్నది, వాళ్ళంతా కూడా నిత్యం పార్టీ కోసం కష్టపడుతున్నారు. మీలాంటి సీనియర్లు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్టులోనో లేకపోతే మంత్రివర్గంలోనో ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఆ క్లారిటీ విషయంలో మీరేమైనా సీనియర్గా మాట్లాడే అవకాశం ఉందా? సీనియర్గా అమ్మాయినా అడగని ఇప్పిస్తుందా? ఆకలి అయితే తంతే రొమ్ము మీద చిన్నపిల్లోడు ఏం చేస్తే ఇస్తుంది పాలు. అరే ఇంకా ఆకలి అయిందట్టుంది, వాళ్ళకి అర్థమైతే లేదు. యాదవ్లోకి ఆకలేదని కొడుకులు పక్కన వాళ్ళు నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఏకున్నా నడుస్తుంది, అది ఎట్లా చేయరు అని చూపిస్తే అందుకే మేము వీడికి రంగం మైదానంలో దిగుతున్నాం. సెక్రటరీ పెచ్చులు ఊడిపోతున్నాయి, పర్యలు వాస్తున్నాయి, కాళేశ్వరం అట్లా అయింది, ఇదేం ఇట్లా అయింది, దీని మీద మాట్లాడతారా? హరీష్ రావును కేటీఆర్ను అడిగితే చెప్తారు ఏమయ్యా ఎట్లా ఏ క్వాలిటీతో చేసిరు, వాళ్ళకు ఏ సిమెంట్ పెట్టినా అడగాలి మీరు, అప్పుడు తెలుస్తుంది. అర్థమైంది. ఏం చెప్తారు ఫైనల్గా బీసీలకు, యాదవులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు, బీసీలకు, అందరితో అన్ని కులాలకు సరైన న్యాయం జరగాలి. ఎంత ఉన్నారో వాళ్ళ శాతం అంత విధంగా వాళ్ళకు పక్షపాతం జరగకుండా వాళ్ళకు పదవులలో న్యాయం జరగాలనా లేదా? ఒకటే కులం వేసుకొని పోతుంటే ఏడికైనా అవుతుందా? స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీ యాదవ్ అన్నట్టు ఒక్కసారి పీసీసీ ప్రెసిడెంట్ కాలే అయ్యిందా? మునుడు కాపులు, కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య, బొచ్చ సత్యనారాయణ, డి శ్రీనివాస్ 2 సార్లు, హనుమంతరావు, బీసీ లక్కంతా ఎక్కడ పోతుంది? ఎవరు తీసుకుంటారు? ఆడ వదలంగానే వీళ్ళు తినేస్తారు. మా దాకా రాణిస్తున్నారా? ఇప్పుడు గౌడ్ 2 సార్లు అయ్యిండు, మల్లికార్జున్ గౌడ్ అయ్యిండు, మనము మహేష్ గౌడ్ అయ్యిండు. యాదవ్ అన్నట్టు అయిందా? రాలే. వస్తారు యాదవ్కి ఒక మినిస్ట్రీ వాడే వస్తారు. పాడి పరిశ్రమ గొర్రెలు బర్రెల కాడనే ఉండాలి. ఇక మాకు ఎక్సైజ్ శాఖ వద్దు, నా హోమ్ శాఖ వద్దా, ఖాళీ పాడి పరిశ్రమ కాడ ఉండాలి. వాట్ ఇస్ దిస్? అవునా కదా? నువ్వు చూడు, అప్పటి నుంచి అది ఫస్ట్ మా రాజశేఖర్ రెడ్డి గారు పాపం పెద్ద మనిషి రెవెన్యూ మినిస్ట్రీ ఇచ్చిండయా. అంతకుముందు పాడి పరిశ్రమ దాటరు. ఇప్పుడు యాదవ్లు కనుక మంత్రివర్గంలో తీసుకుంటే ఏ శాఖ కోరుకుంటున్నారు అంజన్ యాదవ్ గారు? మంచి ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా తింటారో మాకు అట్లా వడ్డీమంటున్నాం. మలై మస్క మీరు తినండి, ఆ డికాషన్ మాకు వస్తారా బాబు? ఈ అవునా కదా? ఆర్థికంగా ఎదగొద్దు, ఏడున్నాడు ఆడే ఉండాలి. ఇక మీద పెట్టి బండ మీదకి ఇంకా రాయితోని బండతో వస్తారా బాబు అని అంటున్నాం మేము. ఏ ఒక్కరు కదా? పాపం కింద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు, పాపం సోనియా గాంధీ ఇంత మాకు కన్నా కొడుకుల్లా కన్నా ఎక్కువ పార్లమెంట్లో మమ్మల్ని రోజు చూస్తుండగా ఆమెకు ఆవేదన ఉండే తెలంగాణ ఇవ్వాలని. ఈ కొడుకులకు ఎవరికి లేకుండే, సోనియా గాంధీకి ఉండే. ఆమె ఇచ్చినందుకు ఇక తెలంగాణ రాష్ట్రం అయితే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పోయింది. ఇచ్చి ఆ రోజు ఇవ్వకుంటే ఎందుకుంటే ఆంధ్రలో మేమే ఉంటుంటే, ఈడ మేమే ఉంటుంటే ఉండకపోతుండేమా? కేసీఆర్ అమెరికానో సింగపూర్ పోతున్నాడు, చాలా రోజుల తర్వాత పోతున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఎట్లా చూస్తారు ఇన్ని రోజుల తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి అమెరికా, సింగపూర్? మాకు అవన్నీ ఎక్కడన్నా పోని ఏమన్నా కానీ మాది మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. ఇక్కడ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.